ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించి వరుసగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న 60 స్థానాలలో బీజేపీ అభ్యర్థులు 46 చోట్ల విజయ దుందుభి మోగించారు. సూర్యుడు ఉదయించే భూమిగా పేరున్న అరుణాచల్ ప్రదేశ్లో 10 అసెంబ్లీ స్థానాలను బీజేపీ ముందే ఏకగ్రీవంగా గెలుచుకుంది. ముఖ్యమంత్రి పెమా ఖండు బరిలో నిలిచినటువంటి ముక్తో స్థానం కూడా అందులో ఒకటి. మిగిలిన 50 స్థానాలకు పోలింగ్ జరిగింది. వాటిలో 36 సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. అంటే ఏకగ్రీవంగా గెలిచినటువంటి 10 మరియు గెలిచిన 36 మొత్తం 46 అసెంబ్లీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ తర్వాత రెండవ పెద్ద పార్టీ అయినటువంటి నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీ 5 స్థానాలలో విజయం సాధించింది. వాస్తవానికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే నేషనల్ పీపుల్స్ పార్టీ అనేది 8 జాతీయ పార్టీలలో ఒక పార్టీ. ఆ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్సీపీ 3 స్థానాలలో, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ పీపీఏ 2 స్థానాలలో విజయం సాధించాయి. ఇక 19 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ ఒకే ఒక స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 3 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు జయభేరి మోగించారు. రాష్ట్రంలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచినటువంటి 20 మంది ఈ దఫా విజయం సాధించారు. అంటే పోటీ గెలిచినటువంటి వాళ్ళలో కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైనటువంటి వాళ్ళు 20 మంది. వారిలో బీజేపీ నుంచి అత్యధికంగా 11 మంది ఉన్నారు. ఇక 2019లో బీజేపీ 41 సీట్లను గెలుచుకోవడం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బరిలో ఉన్నటువంటి 4 మహిళా అభ్యర్థులు కూడా విజయం సాధించడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ విజయానికి కృషి చేసినటువంటి కార్యకర్తలందరినీ ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. తమ పార్టీపై మళ్లీ నమ్మకం ఉంచినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను ఒకసారి చూసినట్లయితే బీజేపీ ఆ 46 స్థానాలను దక్కించుకుంది. వాస్తవానికి ఈ ఎన్నిక జరగడానికి ముందే బీజేపీకి చెందినటువంటి 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఎన్నికల్లో మరో 36 మంది గెలుపొందారు. దాంతో బీజేపీ బలం 46కు చేరింది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీకి వచ్చినటువంటి ఓట్ల శాతము 54.57% ఓట్లు లభించాయి. బీజేపీ తర్వాత రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి నేషనల్ పీపుల్స్ పార్టీ 16.11% ఓట్లతోటి 5 స్థానాలలో విజయం సాధించింది. ఆ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 10.43% ఓట్లతోటి 3 స్థానాలలో విజయం సాధించగా పీపీఏ అంటే పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఈ పార్టీ 7.24% ఓట్లతోటి 2 స్థానాలలో విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు చాలా సంవత్సరాల పాటు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా దయనీయమైనటువంటి స్థితిలో 5.56% ఓట్లతోటి కేవలం ఒకే ఒక స్థానంలో విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. ఇక స్వతంత్ర అభ్యర్థులు ఇతరులు 3 చోట్ల విజయం సాధించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో వివిధ పార్టీలు సాధించినటువంటి ఓట్ల శాతం అంటే ఓటింగ్ షేర్ చూసినట్లయితే బీజేపీ 54.57% ఓట్లు సాధిస్తే ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 5.56% ఓట్లను సాధించింది. ఇక ఎల్జేపీఆర్వి 0.16%, ఎన్సీపీ అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 10.43%. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో వివిధ పార్టీలు సాధించినటువంటి ఓటింగ్ షేరు మరియు ఆ పార్టీలు గెలిచినటువంటి సీట్లను మనం ఒకసారి చూసినట్లయితే బీజేపీ పార్టీ 54.57% ఓట్లతోటి మొత్తం 46 స్థానాలలో విజయం సాధించింది. అందులో 10 ఏకగ్రీవంగా ఉన్నాయి. అదేవిధంగా రెండవ స్థానంలో నిలిచినటువంటి నేషనల్ పీపుల్స్ పార్టీ ఈ నేషనల్ పీపుల్స్ పార్టీ 16.11% ఓట్లతోటి 5 స్థానాలలో విజయం సాధించింది. అంటే రెండవ స్థానంలో నిలిచినటువంటి నేషనల్ పీపుల్స్ పార్టీకి మొదటి స్థానంలో నిలిచినటువంటి బీజేపీకి భారీ అంతరం ఉంది. 46 స్థానాలు బీజేపీ సాధిస్తే రెండవ స్థానంలో ఉన్నటువంటి నేషనల్ పీపుల్స్ పార్టీ కేవలం 5 స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. ఇక మూడవ స్థానంలో నిలిచినటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 10.43% ఓట్లతోటి 3 స్థానాలలో విజయం సాధించింది. ఇక పీపీఏ అంటే పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ 7.24% ఓట్లతోటి 2 స్థానాలలో విజయం సాధించింది. ఇక గతంలో కొన్ని దశాబ్దాల పాటు అరుణాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలము 5.56% ఓట్లతోటి ఒకే ఒక స్థానంలో విజయం సాధిస్తే ఇతరులు 6.09% ఓట్లతోటి 3 స్థానాలలో విజయం సాధించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో
బీజేపీ ఘన విజయానికి కారకుడైనటువంటి ముఖ్యమంత్రి పెమా ఖండు గురించి ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీను తొలిసారి అధికారంలోకి తెచ్చినటువంటి ఘనుడిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నటువంటి పెమా ఖండు మరోసారి రాష్ట్రంలో పార్టీకి ఘన విజయాన్ని సాధించి పెట్టారు. ఆయన వ్యూహ చతురతే అరుణాచల్లో వరుసగా మూడవసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బాటలు పరిచింది. ఖండు రాజకీయ ప్రయాణాన్ని ఒకసారి గమనించినట్లయితే, అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు యొక్క కుమారుడే పెమా ఖండు. పెమా ఖండు 2000 సంవత్సరంలోనే కాంగ్రెస్లో చేరారు. కానీ అప్పట్లో రాజకీయాల్లో అంతగా క్రియాశీలకంగా లేరు. అయితే 2011 సంవత్సరంలో చోటు చేసుకున్నటువంటి హెలికాప్టర్ ప్రమాదంలో పెమా ఖండు తండ్రి అయినటువంటి దోర్జీ ఖండు దుర్మరణం పాల్గొవడంతో పెమా రాజకీయాలలో క్రియాశీలకంగా మారారు. అప్పట్లో 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత మళ్ళీ 2011లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దోర్జీ ఖండు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన హెలికాప్టర్ ఆచూకీ దాదాపు 2-3 రోజుల పాటు తెలియదు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున దోర్జీ ఖండు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే. అయితే తండ్రి మరణం తర్వాత పెమా ఖండు రాజకీయాలలో క్రియాశీలకంగా మారారు. తండ్రి నియోజకవర్గమైనటువంటి ముక్తోలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక తండ్రి మరణం తర్వాత రాజకీయాలలో పెమా ఖండు వేగంగా పెరిగారు. దోర్జీ ఖండు మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నబం తుకీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. ఆ నబం తుకీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు పెమా ఖండు. అయితే 2016వ సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలనను ఎత్తివేశాక బీజేపీ మద్దతుతో ఏర్పాటైనటువంటి కలికో పుల్ సర్కార్లో పెమా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని తుకీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించింది. కానీ తుకీ రాజీనామాతోటి 37 ఏళ్ల వయసులో 2016 జూలైలో పెమా ఖండు తొలిసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. రాజకీయ పరిస్థితుల్లో పీపీఏలో చేరినటువంటి ఆయన, అంటే పీపీ అంటే పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, ఆ పార్టీలో చేరినటువంటి పెమా ఖండు ఆ తర్వాత అంతర్గత అసమ్మతి కారణంగా పార్టీలో సస్పెన్షన్కు గురయ్యారు. ఆ తర్వాత పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన బీజేపీలో చేరారు. ముఖ్యమంత్రి పదవిని కూడా నిలబెట్టుకున్నారు. 2019లో మళ్ళీ ముక్తో నుంచి గెలిచి సులభంగానే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. అవినీతి రహిత పాలన అందిస్తానన్న నినాదంతో తాజా ఎన్నికల్లో మరోసారి బీజేపీ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టారు పెమా ఖండు. పెమా ఖండుకు క్రీడలు, సంగీతం అంటే చాలా ఇష్టం. పలు సమావేశాల్లో కిషోర్ కుమారు, మహమ్మద్ రఫీలతో వాళ్ళు పాడినటువంటి పాటలను కూడా ఇతడు పాడి ఆకట్టుకునేవారు. క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించడంలో స్థానిక అథ్లెట్లకు అండగా నిలవడంలో కూడా ఎప్పుడూ ముందుంటారు పెమా ఖండు.